మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. పార్టీల మధ్య అభిమానాలు పరాకాష్ఠకు చేరాయా? చంపుకునే స్థాయికి ఇక్కడికి వచ్చాయా? పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో ఈ సంఘటన వెలుగులోకి చూసింది. కృష్ణాపురంలో ఒక వెంకటరమణ అనే అతను రామకృష్ణ అతన్ని నరికి చంపడం చూసాం. అంటే ఇంకోటి ఏమంటే, రామకృష్ణ అనే అతను ఇంటి దగ్గరే మనం ఉన్నాం. రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి తన అభిమానాన్ని చాటుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఇంటి పక్కనే కేక్ కట్ చేసి పార్టీ జెండా ఆవిష్కరించాడు. ఆ సమయంలో ఇదే గ్రామానికి చెందిన రామకృష్ణ సమీప బంధువు అయినటువంటి వెంకటరమణ అతన్ని స్కూటర్ తో గుద్ది వాళ్ళ భార్య కాళ్ళు విరిచేసే స్థాయికి వచ్చాడు. కంప్లైంట్ ఇచ్చి అందరూ పెద్ద మనుషుల సమక్షంలో ఒకటయ్యారు. అయితే ఆ కాక్షలే ఇప్పటి వరకు దారితీశాయా అనే విధంగా ఇక్కడ చోటు చేసుకున్నాయి. శనివారం అతను సంచిలో వేట కొడవలు తీసుకొచ్చి దుకాణం నిర్వహిస్తున్నట్టు రామకృష్ణ సురేష్ ను తరుముకుంటూ వెళ్ళాడు. రామకృష్ణ తన కుమారుని తరుముకుంటూ వచ్చిన చూసి వెనకనే వచ్చేయడంతో రామకృష్ణ వైపు వెళ్ళాడు. దాని తర్వాత సురేష్ తన ఫ్రెండ్ యొక్క సాయంతో ఒంటిమెట్టుకు చేరుకున్నాడు. తర్వాత దొరికినటువంటి రామకృష్ణని ఇతను వెంకటరమణ విచక్షణారహితంగా గొడవలతో దాడి చేసి గాయపరిచాడు. అతని కేకలు విన్న గ్రామస్తులందరూ వెళ్లి చూడగా కొట్టుమిట్టాడుతుండగా అతన్ని తనపల్లి తీసుకెళ్లే లోపు అక్కడ మృతి చెందాడు. ఈ విషయాలన్నిటికి సంబంధించి వాళ్ళ భార్య, వాళ్ళ సురేష్ కుమారుడు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాం. పదండి. వాడు వాలంటీర్గా పనిచేసినాడు ఇంతకుముందు. మా నాన్న వైఎస్ఆర్లో, మా నాన్న టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఊర్లో. ఆ కక్ష పెట్టుకొని వాడు ఏమే సారీ ఇప్పటికీ 4 సార్లు అటాక్ చేసినాడు. చూడండి, నాకు ఏ ఊరు ఎక్కడ 20 days 20 రోజులు అయింది నాకు చెయ్యి ప్యాచర్ అయ్యి. వాడే కొట్టినాడు, రాడ్తో కొట్టినాడు. మన పేరు వెంకటరమణ. తర్వాత వచ్చి నిన్న మా అమ్మకి కాళ్ళు ఎగిరిపోయింది. 4 times అటాక్ చేశాడు రాడ్తోనే. ఏమే నిన్న పాత కక్షలు ఏమన్నా పాత కక్షలే పార్టీ ఫీలింగ్ ఇవే అవే, ఇంక వేరే ఏం లేదు. నిన్న ఎన్ని గంటల కాడ జరిగింది? నిన్న ఇప్పుడు 8 గంటల కాడ మా నాన్న ట్యాటర్ పెట్టేసి ట్యాటర్ నుంచి తోలుకొని వస్తున్నాడు, పోయినాడు పనికి. తర్వాత మా తమ్ముడు అంగడికాడ ఉన్నాం, మాది అంగడి ఉంది. అక్కడికి వచ్చి కొడుగులు సంచిలో పెట్టుకొచ్చి తీసి మా తమ్ముడు దరిమినాడు, వేసినాడు, తప్పించుకున్నాడు, తగిలింది పిల్లోనికి ఏమే. తర్వాత మా నాయన వెంటనే అక్కడి నుంచి వస్తాడు చూసి పరిగెత్తుకున్నాడు, వెనకంటే పరిగెత్తినాడు మా తమ్ముడు వెనకంటే. నేను లేను పోతాంట్లే, మా తమ్ముడు పరిగెత్తేసరికి మా నాయన పట్టుకున్నాడు. మా నాయన పట్టుకొని కొట్టేసినాడు. అక్కడ వేరే వాళ్ళ ఇంట్లోకి పోయినాడు. అక్కడ వాళ్ళు ఏమన్నా రక్షణ ఏంటంటే వాళ్ళు ఇచ్చినారు, బయట దోయినారు. వాళ్ళే నరికేండి అని చెప్పినారు వాళ్ళు కూడా. అశ్విని ఆ పాప పేరు. ముందుగా పాలబండి వచ్చింది. ఆ పాలబండి వాడు కూడా ఈడు వచ్చింది చూడలేదు. ఎందుకంటేనే బండిలో ఇంత పొడుగు కత్తి సంచిలో పెట్టుకొచ్చినాడు. కరెక్ట్గా మా వెంకట ముందరకు వచ్చి బండి నిలిపినాడు. బండి నిలిపాకాడికి కత్తి ఇట్లు తీసా. నా కొడుకుగా పరిగెత్తినాడు, ఊరంతా అరిచినా భరించినా. ఆడు ఈ పక్కకి మాది వాళ్ళ ఇంట్లోకి ఆడికి పరిగెత్తా వచ్చాడు. ఆ వాళ్ళప్ప బండి మెట్టుకల్లో ట్రాక్టర్ విన్నాడు. వస్తా ఉండి చూసి అయ్యో బిడ్డ తనుకోబాతాడు, కొడుకులు ఎత్తుకొని అంటే ఆడు ట్రాక్టర్ ఆడే పెట్టేసి అర్థం పోయాకాడికి వాళ్ళని తరుముతా ఉంటే ఇంకా చంపేస్తాడని వెనకించే పోతా ఉంటే వెనకాల మళ్ళీ సుమారు. సార్ నా పేరు సురేష్, కృష్ణాపురం విలేజ్, చంద్రబాబు చిన్నూరు మండలం. అంటే మార్నింగ్ నేను అంగడి దగ్గర కూర్చున్నాను సార్. కూర్చొని నేను ఏదో అంగడి దగ్గర కూర్చొని సెల్ చూస్తాను. గమ్మున వచ్చేసినాడు, బైక్ నిలిపి లాంగ్ ఎక్కించినాడు. ఉంటుంది సార్, ఆల్మోస్ట్ ఎత్తుకొని వచ్చి ఒకేసారి వేసేదాన్ని చూసినాడు. అది ఏమైందంటే షార్ప్ లేకుండా ఉల్టాలో నుంచి నేను చేయి పెట్టేసినాను, తలకు పడుతుంది అనేసి. అప్పుడు చేయి ఇరిగింది, నేను పరిగెత్తేసి నేను పారిపోతానే మా నాన్న ఆపోజిట్ ట్రాక్టర్లో వస్తాడు దున్నేసాడు. మా నాన్న ఎందుకు రాదంతా రే 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 అంటే మా నాన్న కొట్టేసినాడు. నేనేం చేసిన బండికి వాడు ఎవరితో బండి వచ్చేలా ఆపేసి పరిగెత్తి వెళ్తున్నాను సార్. మా నాన్న వేసేసాను. కృష్ణ సర్రమ్మకలపల్లి పంచాయతీ కృష్ణాపురము
నేను టీడీపీ కార్యకర్త, ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు వీళ్ళు నలుగురు ఇప్పటికి నా 4 దఫాలంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. నిన్న నా భూమికి మట్టి తోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసినారు. ఏమిటి అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు. మళ్ళీ నా కోడలు వస్తే నా కోడలను పట్టుకొని కొట్టినారు. మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు. అంతకు ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసులు కాల్చి కేక్ కోస్తా ఉంటే స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని వెళ్ళిపోయి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ పొంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పొంగనూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళా వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పొంగనూరు స్టేషన్ కాడికి కంప్లీట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే బెందుకి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళ మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. మాకు న్యాయం చేయలేదు సిఐఏ. మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది, నన్ను మీరే కాపాడాలా.